రీసెంట్గా బంగ్లాదేశ్లో ఇండియాకి ఆపోజిట్గా ఒక కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. అదే బాయ్కాట్ ఇండియన్ ప్రొడక్ట్స్ అని. సో ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది అక్కడ లోకల్ పొలిటికల్ పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. సో దీని చైర్మన్ అయిన వైస్ చైర్మన్ అయిన తారిక్యూ రెహమాన్ స్టార్ట్ చేశాడు. సో ఇతను ఏమంటున్నాడంటే ఇండియా మన బంగ్లాదేశ్ని అంటే వాళ్ళ బంగ్లాదేశ్ని డిస్ట్రాయ్ చేస్తుంది, అందుకని ఇండియన్ ప్రొడక్ట్స్ని బాయ్కాట్ చేయాలి అని ప్రజల్లో ఒక ఫాల్స్ ప్రచారం స్టార్ట్ చేశాడు. నిజానికి మన ఇండియా బంగ్లాదేశ్ని డిస్ట్రాయ్ చేయటం లేదు. ఎందుకంటే కనీసం మాల్దీవ్స్లో అన్నా కానీ మన మిలిటరీ కొంతమంది ఉన్నారు. బంగ్లాదేశ్లో మనలాంటి మిలిటరీ ఎవరూ లేరు. అట్ ద సేమ్ టైం కేవలం మన ప్రొడక్ట్స్ వాళ్ళ కంట్రీలో ఉన్నంత మాత్రాన మనం బంగ్లాదేశ్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తాం? సో ఇతను ఏంటంటే ఇది అడ్డం పెట్టుకుని ఎలా అయితే మాల్దీవ్స్లో మన ఇండియా పైన నెగిటివ్గా ప్రచారం చేసి ఎలా అయితే గెలిచారో సో అలాగే గెలుద్దామని ఇండియాని బాయ్కాట్ చేస్తే మనకంటూ ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది, మన ఎలక్షన్స్లో గెలవచ్చు అని ఇండియా పైన వేస్తున్న ఫాల్స్ ఎలిగేషన్ ఇది. మన ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే బంగ్లాదేశ్ నుంచి కొంతమంది క్యాటల్ స్మగ్లర్స్ మన ఇండియాలోకి రావడానికి ట్రై చేశారు. అది ఎక్కడంటే ఎగ్జాక్ట్గా నేను చూపిస్తాను చూడండి. సో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర మన ఇండియాకి బంగ్లాదేశ్కి బోర్డర్ ఉంది కదా, సో ఈ పాయింట్ దగ్గర కొంతమంది క్యాటల్ స్మగ్లర్స్ ఇండియాలోకి రావడానికి ట్రై చేశారు. అలా ట్రై చేసినప్పుడు మన బీఎస్ఎఫ్ ఆఫీసర్ అంటే బీఎస్ఎఫ్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఒక పర్సన్ ఒక రైఫిల్ తీసుకొని వాళ్ళని ఆపడం కోసం వెళ్ళాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఒక షార్ప్ వెపన్స్తో మన బీఎస్ఎఫ్ ఆఫీసర్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే మన బీఎస్ఎఫ్ ఆఫీసర్ అనేవాడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళ మీద ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. ఈ ఫైరింగ్లో ఒక అతనికి ఇంజ్యూర్ అయిపోయి మన ఇండియన్ బార్డర్లో పడిపోయాడు. మిగిలిన ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళు భయపడి మళ్ళా బంగ్లాదేశ్లోకి పారిపోయారు. ఇలా పారిపోయినప్పుడు ఒక అతను ఇక్కడ ఇంజరీ పడిపోయాడు కదా, వెంటనే మిగిలిన మన బీఎస్ఎఫ్ ఆఫీసర్స్ అందరూ అక్కడికి అసెంబ్లీ అయ్యి ఎవరైతే అక్కడ ఇంజూరీ పడిపోయాడో వాడిని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ట్రీట్మెంట్ తీసుకున్న టైంలోనే వాడు చనిపోయాడు. ఇందులో అసలైన ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఏ పర్సన్ అయితే ఇంజూరీ అయిపోయి మన బోర్డర్లో పడిపోయాడో అతను ఎవరో కాదు, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్లో ఒక సిపాయి. సో ఇప్పుడు ఈ ఇష్యూ మీద రెస్పాండ్ అవుతూ మన ఇండియన్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అదేంటంటే నార్మల్గా కొంతమంది స్మగ్లర్స్ అనేవాళ్ళు బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాలోకి రావడానికి ట్రై చేస్తుంటే మా సిపాయి వాళ్ళని స్టాప్ చేయడం కోసం వెళ్తే వాళ్ళు మా మీద అటాక్ చేశారు. మేము కౌంటర్ ఫైర్లో వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు ఒక పర్సన్ చనిపోయాడు. మేము షూట్ చేసింది క్యాటిల్ స్మగ్లర్స్ని మాత్రమే, ఒక సిపాయిని కాదు. అంటే ఆ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ పర్సన్ కాదు. పైగా ఇంకొకటి ఏం చెప్తున్నారంటే మన ఇండియన్ గవర్నమెంట్ మేము షూట్ చేసినప్పుడు ఆ పర్సన్ యూనిఫామ్లో లేడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంట్రీ మిలిటరీ అయ్యి ఉంటే వాళ్ళకంటూ ఏదో యూనిఫామ్ ఉంటుంది కదా, అసలు ఎలాంటి యూనిఫామ్ అతను వేసుకోలేదు, కేవలం లుంగీ టీషర్ట్ మీదే వచ్చాడు. సో అతన్ని మేము ఆర్మీ ఆఫీసర్ అంటే బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ పర్సన్ మేము ఎలా గుర్తిస్తాము, అందుకని మేము షూట్ చేసాం. పైగా ఇప్పుడు స్మగ్లర్స్తో దూరంగా ఉండాలి కానీ తను కూడా స్మగ్లర్స్తో కలిసిపోయినట్టుగా మాకు అనిపించింది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock జరిగింది. కొంచెం పొగమంచంతా కమ్మేసి ఉండటం వల్ల మాకు ఆ స్మగ్లర్స్కి అట్ ద సేమ్ టైం ఆ సిపాయికి తేడా తెలియలేదు. ఎందుకంటే ఇద్దరు ఒకే విధంగా ఉన్నారు. వాళ్ళు ఏ డ్రెస్ వేస్తున్నారు, ఇతను అదే డ్రెస్లు వేసుకున్నాడు. సో యూనిఫామ్ లేకుండా ఉంటే మేము ఎలా గుర్తిస్తామని మన వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారు, మేము కూడా ఇలా క్యాటల్ స్మగ్లర్స్ కొంతమంది బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వెళ్తున్నారు, వాళ్ళని స్టాప్ చేయాలని మా సిపాయిని పంపించాము అని అంటున్నారు. ఏంది లుంగీ టీషర్ట్ వేసుకుని వచ్చేసారంట వాళ్ళ సిపాయి. సో ఎంత ఫన్నీగా చెప్పారంటే వాళ్ళు.